जय हो। అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఇది అందరూ కోరుకున్నదే. కానీ ముంబైలో ఉండే ఆ ఇద్దరు మిత్రులు గిరీష్, అంకిత్ మాత్రం అలా అనుకోలేదు. అందరూ బాగుండడానికి మనమేం చెయ్యాలి అని ప్రశ్నించుకున్నారు. క్యాన్సర్ బాధిత బాలలకు, వారి కుటుంబాలకు అండగా నిలిచారు. తమ స్వచ్ఛంద సంస్థ యాక్సిస్ లైఫ్ వేదికగా ఆ చిన్నారులకు ఆశ్రయమిచ్చి పోషకాహారం అందిస్తున్నారు. నిరాశ నిస్పృహల్లో ఉండే వారి పేరెంట్స్కు ధైర్యం చెప్తున్నారు. తమ బాధను పంచుకోలేని పసివాళ్లు, క్యాన్సర్తో కీమోథెరపీ తీసుకుంటూ కళాకాంతులు కోల్పోయిన చిన్నారులు, క్యాన్సర్ వస్తే జీవితమే లేదన్న భయాందోళనలతో విషన్న వదనాలతో కనబడే తల్లిదండ్రులు, ఇలాంటి నిస్సహాయులు బిడ్డల చికిత్స కోసం నగరాలకొస్తే దిక్కెవరు? దిశానిర్దేశం చేసి ధైర్యం చెప్పే మనుషులు ఏరి? ఓ పర్యాయం ముంబై మహానగరంలో ఒక క్యాన్సర్ ఆస్పత్రిలో కీమో తీసుకుంటున్న చిన్నారుల పరిస్థితిని చూసి ఇద్దరు మిత్రులు గిరీష్ నాయర్, అంకిత్ దావేలు కలత చెందారు. కరుణతో స్పందించారు. ఇలాంటి బాధామయ జీవులకు అండగా యాక్సిస్ లైఫ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను ఆరంభించారు. ఉచితంగా ఆశ్రయమిచ్చి చికిత్స అందించి ఆ కుటుంబాలపై భారం తగ్గించటం ముఖ్యోద్దేశం. ఆప్తమిత్రుడు గిరీష్ నాయర్ నేను కలిసి యాక్సిస్ లైఫ్ ఫౌండేషన్ స్థాపించాం. ఏకాదశి వేడుకల్లో ఓ ఈవెంట్ చూశాక ఈ ఆలోచన వచ్చింది. కార్యక్రమంలో క్యాన్సర్ రోగులు, అభిమాన తారలను కలుసుకోవటం చూశాం. ఇందుకు సహకరిస్తున్న సంస్థల వివరాలు తెలుసుకున్నాం. ఇలా కూడా చేయొచ్చని అప్పటికి మాకు తెలియదు. ఈ కార్యక్రమ స్ఫూర్తితో ఓ సంస్థ వారిని సంప్రదించాం. మేము మీకెలా సాయపడగలమని అడిగాం. పెద్దగా ఆర్థిక వనరులు లేనందున సేవలు చేస్తామన్నాం. సెలబ్రిటీలతో వాళ్ల ఫోటోలు తీశాం. అవి వారికి చేరేలా చేస్తామంటే సంతోషంగా ఒప్పుకున్నాం. అదే నేటి మా సేవలకు ప్రేరణ, పునాది, తొలి అడుగు. जैसे उनको पता चला हमारे पास एक कैमरा है तो उन्होंने बोला कि आप हम लोग को फोटो लेके भी खींच के देंगे तो भी हमें हेल्प होगी. తమ చిన్నారుల దీర్ఘకాలిక చికిత్స కోసం నగరాలకు పూర్తిగా తరలివచ్చే కుటుంబాలకు ఈ స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. ముంబై, పూణే, బెంగళూరు మరికొన్ని చోట్ల 8 కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ కేంద్రాల్లో ఉచిత వసతిని అందిస్తోంది. కేవలం మొక్కుబడిగా ఆహారం, వసతి కల్పన కాకుండా ఇక్కడ అందే సేవల్లో మానవతా పరిమళాలుంటాయి. ఆత్మీయత వెల్లివిరుస్తుంది. మా దృష్టి మహానగరాలను దాటి చిన్న నగరాలపై పడింది. పెద్ద నగరాల్లో ఆసుపత్రులు, దీర్ఘకాలిక చికిత్సలు అందిస్తున్నాయి. ఆ తర్వాత శ్రేణి నగరాల్లో తగిన మౌలిక సదుపాయాలు లేవు. కుటుంబాలు బస్తీలకు వలస రాకుండా ద్వితీయ, తృతీయ స్థాయి నగరాల్లో సదుపాయ కేంద్రాల స్థాపనే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. చిన్న నగరాల్లో మాకు భూమి కేటాయిస్తే మేము అలాంటి కేంద్రాలను నెలకొల్పి తగిన సామర్థ్యంతో నిర్వహించడం సాధ్యమవుతుంది. వసతి, ఆహార సదుపాయాలే కాదు, అంతకంటే ముఖ్యంగా కౌన్సిలింగ్తో రోగులకు మానసిక స్థైర్యాన్ని ఇస్తోంది. ఒకరి సవాళ్లు, కష్టాలను మరొకరికి చెప్పుకుని ఉపశమనం పొందేలా ఈ ఫౌండేషన్ ఒక వేదికైంది. మద్దతునిచ్చే సంస్థలతో రోగులు, వారి సంరక్షకులు శక్తిమంతులవుతారు. కష్టాలొచ్చినప్పుడు సానుభూతితో స్పందించి అండగా ఉండే సంఘాలు, కేంద్రాలతో వారిని ఫౌండేషన్ అనుసంధానిస్తుంది. అంకిత్ చెప్పినట్లుగానే క్యాన్సర్తో పోరాడే చిన్నారులకు ఆశ్రయం కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించాం. అందుకనువైన స్థలాల అన్వేషణే ఇప్పుడు మా ముందున్న పెద్ద సవాళ్లలో ఒకటి. క్యాన్సర్ ఓ అంటువ్యాధి అనే అపోహ అనేక మందిలో ఉంది. అలాంటి రోగులకు ఇళ్లు అద్దెకివ్వడానికే వెనకాడుతున్నారు. ఫ్యామిలీస్ को कैंसर हो सकती है और इस वजह से हमने कम से कम 10 महीना तक हमको कोई जगह नहीं मिली. అనియత బోధన పద్ధతుల్లో మామూలు పిల్లలకు అందించినట్లే వీరికి విద్యాబోధన జరుగుతుంది. అయితే ఈ విద్య కళా సృజన ఆధారిత విద్య. చదువు ఆగిపోకుండా వారి ప్రతిభకు మెరుగులు పెడుతోంది.
ये हम लोग चीज़ भी पहले ही समझ गए थे जब हमने शुरू किया था और हम लोग మొదటి నుంచి ఈ కార్యక్రమంలో వాలంటీర్లను భాగస్వాములుగా చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించాం. వాళ్ళు పిల్లలకు పాఠాలు చెబుతూ చదువుపై దృష్టి పెట్టేలా చేస్తారు. క్రమంగా మేము దీన్ని శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కార్యక్రమంగా రూపుదిద్దాం. ఇందుకనుగుణంగా అభ్యాస ప్రణాళిక తయారైంది. ఈ కేంద్రం నుంచి చిన్నారులు తిరిగిళ్లే సమయంలో వారికి సర్టిఫికెట్లు ఇస్తారు. ఇక్కడ उसको फेल नहीं किया है, उसका उल्टा टीचर्स ने मदद करके अगले क्लास में प्रमोट भी किया हुआ है. యాక్సిస్ లైఫ్ ఫౌండేషన్ ఏర్పాటులో అంకిత్, గిరీష్ నాయర్కు వారి వ్యక్తిగత అనుబంధాలు, అనుభవాలు అక్కరకొచ్చాయి. అంకిత్ ప్రజా సంబంధాలు, మీడియా రంగ నిపుణుడైతే గిరీష్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ నిపుణుడు. భావ సారూప్యం ఇద్దరినీ కలిపింది. సామాజిక సేవ వైపు మళ్లించింది. ఇందుకోసం తమ కెరీర్నే వదులుకుని వచ్చారు. कैंसर सिर्फ नाम सुना हुआ है. ఈ పయనానికి ముందు క్యాన్సర్ అంటే ఓ పదమే అనుకున్నాం. ఈ జబ్బుతో వచ్చే కష్టనష్టాలు తెలియవు. ఆసుపత్రి సందర్శన మా దృక్పథాన్ని మార్చింది. ఆసుపత్రుల్లో గడపటం ఆరంభించాం. చికిత్స పొందే రోగులను కళల్లో, హస్తకళ, వస్తు పనుల్లో నిమగ్నం చేశాం. ఈ దిశగా వైద్యులు, సామాజిక కార్యకర్తల కృషి అభినందనీయం. అన్నట్లు ఈ క్రమంలో మేమొక విషయాన్ని గమనించాం. చికిత్సానంతరం వారి పరిస్థితి కలచివేసింది. ఎక్కడుంటారు? ఉండే స్తోమత ఉండదు. ఇందుకే వారు వీధుల్లో, నగరాల్లో వంతెనల కింద నిద్రిస్తుంటారు. అంటువ్యాధులు పరిస్థితిని దిగజారుస్తాయి. చికిత్స సహా కోలుకునేదాకా ఆశ్రయం కల్పించడం ముఖ్యమని గ్రహించాం. అదే మా సేవా పయనానికి బీజం వేసింది. आई थिंक वहाँ से ये थॉट एक सीड आया हम लोग के दिमाग में कि अगर हम लोग को भी कुछ करना होगा तो आई थिंक शेल्टर के बारे में सोचना होगा. ఒక స్వచ్ఛంద సంస్థకు సేవలందించే క్రమంలో ఏర్పడిన పరిచయం స్నేహబంధమైంది. ఆసుపత్రులలో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న శిశువుల వార్డులను చూశారు. రోగులు, వారి తల్లిదండ్రుల పరిస్థితిని స్వయంగా గమనించారు. తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా వసతి సదుపాయ కేంద్రాలను నెలకొల్పారు. మమతల కోవెలలో చికిత్స పొందుతున్న చిన్నారులకు, వారి పేరెంట్స్కు ఆశ్రయమిచ్చారు. मेरे लिए और मेरी फैमिली के लिए ये डिसीजन एक्चुअली इतना डिफिकल्ट नहीं था. నాకైతే ఈ పయనంలో మా కుటుంబ సభ్యుల మద్దతు సులభంగానే లభించింది. మాకు బిడ్డలు లేకపోతే ఒక చిన్నారిని దత్తత తీసుకోవాలని అనుకున్నాం కూడా. కానీ ఈ అవకాశం వచ్చినప్పుడు ఒక్కరికేమిటి, ఎందరో పిల్లలకు సాయపడవచ్చని గ్రహించాం. మా నిర్ణయానికి కుటుంబం మద్దతు పలికింది. ఎవరినైనా కాపాడడం కోసం అవసరమైతే ఇల్లు అమ్మివేయండని నా శ్రీమతి నాతో చెప్పింది. దశాబ్దాల పాటు చికిత్స పొందే పిల్లల జీవితాలను పొడిగించేందుకు ఇదో అవకాశంగా భావించాం. और का घर बच सकता है क्योंकि हर बच्चे की जिंदगी जो अगर हम बचा सके उस बच्चे के जिंदगी में हम लोग 40 से 50 साल बढ़ाते हैं. యాక్సిస్ లైఫ్ ద్వారా 2200 కుటుంబాలకు గిరీష్, అంకిత్ అండగా నిలిచారు. చికిత్స పొందిన ఆ చిన్నారులకు నీడనిచ్చారు. పోషకాహారం అందించారు. క్యాన్సర్ను జయించేలా మానసిక స్థైర్యాన్నిచ్చారు. విద్యా బోధనతో వారు చదువులో వెనక్కి వెళ్లకుండా కాపాడారు. లక్షల నక్షత్రాలను తెచ్చివ్వలేదు కాని వేలాది కళ్లల్లో మతాబులు పూయించారు. జీవితాలను వెలిగించారు. इंटरनेशनली चाइल्डहुड कैंसर का విశ్వవ్యాప్తంగా చిన్నారులో క్యాన్సర్ని ముందే గుర్తించి పోషకాహారం, సరైన చికిత్స అందిస్తే వారి మనుగడ రేటు 90% ఉంటుంది. ఈ చిన్నారులు దేశ భవిష్యత్తు తరాల ప్రతినిధులు. వారి శ్రేయస్సుకు పెట్టుబడి అందరి సామాజిక బాధ్యత అనవచ్చు. क्योंकि आफ्टर ऑल यही बच्चे हैं जो हमारे देश के फ्यूचर हैं.